టాలీవుడ్లో ఇటీవల ఏ సర్టిఫికేట్ సినిమాల హవా బాగా పెరిగింది. ఒకప్పుడు కుటుంబం ప్రేక్షకులు దూరంగా ఉంటారనే భయంతో దర్శక నిర్మాతలు ఏ సర్టిఫికేట్ను నివారించేవారు. ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ దొరికితే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ ఏ స్థాయిలో వస్తాయో ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం సినిమా అయితే నిరూపించింది. క్లీన్ యూ సెన్సార్ వస్తే ఒకప్పుడు నిర్మాతలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. ఇక యుఏ వచ్చిన తర్వాత కంగారు పడిన వారు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి అయితే పూర్తిగా మారిపోయింది. ఏ సెన్సార్ లభిస్తే అసలు బస్ దానితోనే క్రియేట్ అవుతుంది అనేలా ఓ ఇండైరెక్ట్ కాన్ఫిడెన్స్తో రిస్క్ తీసుకుంటున్నారు. బ్లడ్ బాత్ ఓచకోత రొమాంటిక్ డోస్ ఎక్కువైనా కానీ కంటెంట్కు తగ్గట్టుగా ఉంటే ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ఆ రూట్లో వచ్చిన యానిమల్ సినిమా రికార్డుల మోత అయితే మోగించింది. బేబీ సినిమా సెన్సేషన్గా మారింది. ఈ రెండు సినిమాలు ఏ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ కూడా ప్రేక్షకులు ఎగబడి మరీ వీటిని ఆదరించారు. అందుకే ప్రస్తుతం ఈ తరహా సినిమాలకు ఓ ప్రత్యేక మార్కెట్ అయితే ఏర్పడింది. అయినప్పటికీ కూడా ఓ వర్గం టాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పటికీ ఏ సర్టిఫికేట్పై భయంతోనే ఉన్నారు. కుటుంబ ప్రేక్షకుల ఆదరణ కోల్పోతామేమోననే అనుమానంతో తమ కథలపై సెన్సార్ ప్రభావం పడకుండా చూసుకుంటున్నారు. ఇప్పుడు అదే సమస్యను ఎదుర్కొంటుంది లైలా మూవీ యూనిట్. విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సాహు గారపాటి అయితే నిర్మిస్తున్నారు. మొదటి నుంచి కూడా ఈ సినిమా గురించి ఎన్నో ఊహాగానాలు అయితే వినిపించాయి. ఫస్ట్ లుక్ నుంచే ఇది ఒక డిఫరెంట్ సినిమా అనే టాక్ అయితే వచ్చింది. ఇప్పుడు ఆ సినిమా సెన్సార్ స్టేజ్కి అయితే వచ్చేసింది. అయితే యుఎన్ఏ వచ్చిందా లేకపోతే ఏ వస్తుందా అనే విషయంలో చిత్ర బృందం టెన్షన్లో పడింది అని అంటున్నారు. సినిమా కంటెంట్ రీత్యా కొన్ని సీన్స్ అయితే మామూలుగా లేవని తెలుస్తుంది. అయితే కొన్ని హాస్యప్రదమైన సన్నివేశాల్లో బోల్డ్ టచ్ ఉండడంతో సెన్సార్ బోర్డు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఈ సినిమాకి సంబంధించి మరొక ఆసక్తికరమైన విషయం వైరల్ అయితే అవుతోంది. విశ్వక్ సేన్ ఈ సినిమాలో చాలాసేపు లేడీ గెటప్లో కనిపించనున్నాడు. ఇటీవల కాలంలో ఇలాంటి యాంగిల్ను పెద్దగా ఎవరు ఎక్స్ప్లోర్ చేయట్లేదు. ఈ గెటప్లో ఉండే కొన్ని కామెడీ సీన్స్ కాస్త బోల్డ్ హ్యూమర్తో అయితే నింపుతున్నట్లు సమాచారం. దీంతో సెన్సార్ బోర్డు ఎలా స్పందిస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఎలాంటి కట్ లేకుండా ఏ సర్టిఫికేట్ వస్తే ఓకే, కానీ కొన్ని కీలకమైన సీన్స్ కట్ చేస్తే చిత్ర బృందం ఆ నిర్ణయాన్ని ఎలా తీసుకుంటుందన్నది చూడాలి. ఇటీవలే విడుదలైన ట్రైలర్ను చూసిన వారంతా సినిమాలో ఉన్న కామెడీ మేజర్ హైలైట్ అని చెప్తున్నారు. విశ్వక్ తన పాత్ర కోసం పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడం, లేడీ గెటప్లో నవ్వులు పండించడమే కాకుండా ప్రేక్షకులను కొత్తదనం అనిపించేలా చేయడం ప్రత్యేకంగా నిలిచే అంశాలుగా అయితే మారాయి. ఒకవేళ ఈ పాత్ర కరెక్ట్గా ప్రేక్షకులకు కనెక్ట్ అయితే మాత్రం ఈ సినిమా విశ్వక్ కెరీర్లో మరొక ట్రెండ్ సెట్టర్గా అయితే నిలుస్తుందనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఇప్పటి వరకు టాలీవుడ్లో బోల్డ్ కాన్సెప్ట్ సినిమాలకు పెద్దగా ఆదరణ రాలేదు. కానీ మారిన ట్రెండ్ చూస్తుంటే మాత్రం లైలా సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయనే అభిప్రాయం ఉంది. మరి విశ్వక్ కూడా ఈ సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నాడు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడుతూ ఇది తనకు ఒక కొత్త ప్రయోగమని, ప్రేక్షకులు తాను ఎప్పుడూ లేని విధంగా కొత్త యాంగిల్లో చూస్తారని చెప్పాడు. ఈ సినిమా విషయంలో టెన్షన్ ఎక్కడంటే ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి సినిమాకు స్పందన ఎలా ఉంటుందనేదే. యువతకు, మల్టీప్లెక్స్ ఆడియన్స్కు అయితే మాత్రం ఈ జోనర్ కొత్త అనుభూతినిస్తుంది అనడంలో సందేహమే లేదు. సెన్సార్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, దాన్ని చిత్ర బృందం ఎలా హ్యాండిల్ చేస్తుందో అనేది చూడాలి. ఇక అన్నీ తీసుకుంటున్నట్లు జరిగితే మాత్రం ఇదొక బిగ్ హిట్ అవుతుందని అనిపిస్తోంది.